హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే కాట్ ఇన్వర్స్ రూట్ ఓవర్ కాజ్ ఆల్ఫా మైనస్ టాన్ ఇన్వర్స్ రూట్ ఓవర్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. దెన్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లము 2002లో పడిందండి మెయిన్స్లో. మనకి సొల్యూషన్ ఏం చేస్తున్నానంటే నేను సొల్యూషన్ ఏంటంటే కాట్ ఇన్వర్స్ రూట్ ఓవర్ కాజ్ ఆల్ఫా మైనస్ టాన్ ఇన్వర్స్ రూట్ కాజ్ ఆల్ఫా అడిచ్చింది తీసుకుంటున్నానండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకు ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకోండి, అది టాన్లో చెప్పాలంటే టాన్ ఇన్వర్స్ 1/x అండి. ఈ ఫార్ములా బేస్మెంట్ చేసుకుంటూ నేను ఏం చేస్తున్నానంటే కాట్ ఇన్వర్స్ రూట్ కాజ్ ఆల్ఫా ఉంది కదండి, దాన్ని టాన్ ఇన్వర్స్ 1/రూట్ కాజ్ ఆల్ఫా అని రాస్తున్నానండి. టాన్ ఇన్వర్స్ రూట్ కాజ్ ఆల్ఫాని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తున్నానండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. ఇప్పుడు మనకి టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ టాన్ ఇన్వర్స్ వైకి ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వై బై 1 + xy అండి. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా బేస్మెంట్ చేసుకుంటూ నేను ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో 1/రూట్ ఓవర్ కాజ్ ఆల్ఫా ఉందండి. సో 1/రూట్ ఓవర్ కాజ్ ఆల్ఫా మైనస్ రూట్ కాజ్ ఆల్ఫా వై ప్లేస్లో బై 1 + xy కదండి. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందండి? 1/రూట్ ఓవర్ కాజ్ ఆల్ఫా ఇంటూ రూట్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇప్పుడు ఏమైందండి? ఈ రూట్ కాజ్ ఆల్ఫాకి రూట్ కాజ్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయిందండి. టాన్ ఇన్వర్స్ ఎల్సిఎం చేస్తున్నానండి. 1 మైనస్ కాజ్ ఆల్ఫా రూట్ కాజ్ ఆల్ఫా కాబట్టి కాజ్ ఆల్ఫా అవుతుందండి బై రూట్ కాజ్ ఆల్ఫా. కింద యాజ్ ఇట్ ఈజ్ 1 + 1 ఉంది కదండి, 2 వేస్తున్నానండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇప్పుడు ఏమైందండి? ఈ టాన్ ఇన్వర్స్ వదిలి వెళ్ళిపోతే టాన్ ఎక్స్ అయిపోద్ది. అంటే టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఉండదండి. టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాజ్ ఆల్ఫా బై 2 రూట్ కాజ్ ఆల్ఫా. కానీ మనకు కావాల్సింది సైన్ ఎక్స్ అండి. సో సైన్ ఎక్స్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నానంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నానండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ టాన్ ఎక్స్ అంటే ఏంటండి? ఆపోజిట్ బై ఎడ్సెంట్. సో ఇది 1 మైనస్ కాజ్ ఆల్ఫా అండి. ఎడ్సెంట్ 2 రూట్ కాజ్ ఆల్ఫా. సో హైపోటెన్యూస్ ఎంత వస్తుందండి మనకి ఇప్పుడు? రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదండి, అంటే 1 మైనస్ కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రూట్ కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్, అంతే కదండి. సో ఇప్పుడు ఎంత అవుతుందండి? అది a మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి 1 మైనస్ 2 కాజ్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 4
కాజ్ ఆల్ఫా కదండి. ఏం మిగులుతుంది మనకి ఇప్పుడు 1 + 2 కాజ్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చండి, 1 + కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు రూట్లో. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయిందండి. మనకి ఎంత మిగిలిందండి ఇక్కడ, మనకి √1 + కాజ్ ఆల్ఫా మిగిలింది. ఏది ఇది, హైపోటెన్యూస్. సో sin x ఫార్ములా ఏంటంటే, సారీ రూట్ మిగులుతుందండి, ఓన్లీ 1 + కాజ్ ఆల్ఫా మిగులుతుంది. ఓకే, ఇప్పుడు రూట్ తీసేయండి, 1 + కాజ్ ఆల్ఫా మిగులుతుంది. ఇప్పుడు మనకి sin xకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదండి. దాన్ని బట్టి ఆపోజిట్ ఎంత అండి, 1 - కాజ్ ఆల్ఫా బై 1 + కాజ్ ఆల్ఫా కదండి. ఎవర్ ఈజ్ ఈక్వల్ టు sin x ఈజ్ ఈక్వల్. సో sin x ఈజ్ ఈక్వల్ టు 1 - కాజ్ ఆల్ఫా అంటే ఎంత అండి, 2 sin² α/2. అలాగే 1 + కాజ్ ఆల్ఫా అంటే ఎంత అండి, 2 cos² α/2. 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుందండి మనకి ఇప్పుడు, sin x ఈజ్ ఈక్వల్, దేర్ఫోర్ sin x ఈజ్ ఈక్వల్ టు tan² α/2 మిగులుతుంది. ఇదండి ఆన్సర్, ఇదండి ఈ వీడియో. ఈ tan² α/2 ఏ ఆప్షన్ అండి మనకి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.